ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ బరితెగించాడు. వికృత చేష్టలకు అడ్డగా స్కానింగ్ సెంటర్ ను మార్చుకున్నాడు. స్కానింగ్ వచ్చే మహిళలు యువతల న్యూడ్ ఫోటోలు వీడియోలను చిత్రీకరించాడు. ఈ న్యూడ్ ఫోటోలతో బాధిత మహిళపై బెదిరింపులకు దిగాడు. దాంతో బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అసిస్టెంట్ ప్రశాంత్ ను అరెస్టు చేశారు పోలీసులు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. వివరణ ఇవ్వాలని జిల్లా వైద్య అధికారికి ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాలో అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ బరితెగించాడు. వికృత చేష్టలకు అడ్డగా స్కానింగ్ సెంటర్ ను మార్చుకున్నాడు. స్కానింగ్ వచ్చే మహిళలు యువతల న్యూడ్ ఫోటోలు వీడియోలను చిత్రీకరించాడు. న్యూడ్ ఫోటోలతో బాధిత మహిళపై బెదిరింపులకు దిగాడు. దీంతో బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అసిస్టెంట్ ప్రశాంత్ ను అరెస్టు చేశారు పోలీసులు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. వివరణ ఇవ్వాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. సో రాజేష్, ఒక స్కానింగ్ సెంటర్ లో అసిస్టెంట్ ప్రశాంత్ న్యూడ్ ఫోటోలను చిత్రీకరిస్తున్నారని చెప్పి పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి మహిళ ఎటువంటి ఫిర్యాదు చేసింది, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? రత్న, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక స్కానింగ్ సెంటర్ లో అత్యంత దారుణంగా మహిళల్ని కించపరుస్తూ మహిళల్ని మానాలతో చెలగాట మారుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ స్కానింగ్ సెంటర్ ప్రస్తుతం మనం చూస్తున్న అయ్యప్ప డయాగ్నోస్టిక్ సెంటర్ సంబంధించిన స్కానింగ్ సెంటర్ లో గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. స్కానింగ్ సెంటర్ లో వస్తున్న మహిళలు అంటే వివిధ కారణాల వల్ల వస్తున్న మహిళలు ఎవరైతున్నారో స్కానింగ్ చేసుకుంటే సందర్భంలో అక్కడ ప్రశాంత్ అనే వ్యక్తి చాలా కాలంగా అంటే కోవిడ్ నుంచి పనిచేస్తున్న ప్రశాంత్ అనే వ్యక్తి అక్కడ కొంతమంది ముఠాగా ఏర్పడి ఇక్కడ మహిళలని స్కానింగ్ తీస్తున్న సందర్భంలో న్యూడ్ ఫొటోస్ తీస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్న సందర్భంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భంలో ఒక ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదుతో పోలీసులు డొంకలాగారు. ప్రశాంత్ అనే ముఠాని ప్రస్తుతం అయితే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఎంక్వైరీ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రజా సంఘాలు కూడా ఈ విషయంలో కంప్లైంట్ చేశాయి. దీంతో ప్రజా సంఘాలు కంప్లైంట్ చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ అలాగే డిఎంహెచ్ఓ ఒక స్పెషల్ కమిటీ వేయడం జరిగింది. సిటీఎం కూడా ఇక్కడికి వచ్చి ఎవరైతే ప్రశాంత్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిన్న ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. సార్, ఏం జరిగింది, అసలు ఏం చెప్తారు? ముఖ్యంగా ప్రైవేటు వైద్యం అనేది ఒక వ్యాపారమైంది. ఆర్ఎంపీ పిఎంపీలకు కమిషన్లు ఇస్తూ రోగుల్ని ఆర్థికంగా చంపేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే కమిషన్ల దందాలో భాగంగా ఆ పేషెంట్కు అవసరం ఉన్నా లేకున్నా స్కానింగ్లు, సిటీ స్కానింగ్, ఎంఆర్ఐలు రాయడము, కమిషన్లు తీసుకోవడము ఈ జరుగుతున్న క్రమంలో ఈ అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో ఈరోజు ఏదైతే మహిళలకు డాక్టర్లన్నా స్కానింగ్ నిర్వహించే డాక్టర్ అయినా దేవుడితో సమానం, తండ్రితో సమానం. కానీ అసభ్యకరమైన ఫోటోలు తీసి, అసభ్యకరమైన వీడియోలు తీసి, బ్లాక్మెయిల్ చేసి, ఇలా చాటింగ్లు చేసి లొంగ తీసుకుందామనే ప్రయత్నం చేశారు. ఒక్కళ్ళిద్దరు కాదు, 30-40 మందికి ఆ రకంగా ఉంది. ఎందుకంటే ఈరోజు కుటుంబాలన్నీ బయటపడతాయి, ఇలా విచ్ఛిన్నమవుతాయి అనే విషయాన్ని కూడా తెలుసు. ఈ సమస్య ఎప్పుడైతే తలెత్తిందో, ఈ సమస్య ఎప్పుడైతే ప్రపంచానికి తెలిసిందో సిపి గారు వెంటనే స్పందించారు. ఐపీఎస్ అధికారిని ఈరోజు విచారణ కోసం ఆదేశించారు. మేము అభినందిస్తా ఉన్నాం. కానీ ఏదైతే మే 6వ తేదీన 1 టౌన్ లో ఫిర్యాదు చేసిన కుటుంబం, అయ్యా ఈ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు తప్పు చేశారు, డాక్టర్ తప్పు చేశాడు, ఆ మహిళలతో అసభ్యంగా ఫోటోలు తీయించారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, చర్య తీసుకోమంటే ప్రశాంత్ అనే అతని మీద కేసు చేశారు తప్ప డాక్టర్ మీద కానీ స్కానింగ్ సెంటర్ మీద కానీ ఈరోజు కేసు చేయలేదు అని చెప్పేసి, కేసు చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను, మూసివేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదే సమయంలో ఆర్ఎంపీ పిఎంపీలకు ఇచ్చే కమిషన్ దందలకు స్వస్తి పలకాలి. ఇలా అంబులెన్స్ వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని ఇష్టమున్న హాస్పిటల్ తీసుకెళ్తా ఉన్నారు. అక్కడ 1000 రూపాయలు, లక్షల రూపాయలు దండుకుంటా ఉన్నారు. అందుకని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, అయ్యా
సిపి గారు మీకు నమస్కారం చేసి తెలియజేస్తా ఉన్నాను. మహిళల గౌరవాన్ని కాపాడండి, మహిళల మానాల్ని కాపాడండి, మహిళల్ని ఇచ్చే గౌరవం అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఇదేనా అని అడుగుతా ఉన్నాను. వెంటనే చర్య తీసుకోవాలని నిన్న కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి మీరు చెప్తున్నారు. నిజంగా కూడా అంటే వాస్తవానికి మహిళలు బయటకు వెళ్లారు, ఒక పక్క దేవాలయాలు వెళ్తారు, లేకపోతే స్కూళ్ళకి కాలేజీలకు వెళ్తారు. నిజంగా ఆరోగ్యపరమైన సమస్య వస్తే డాక్టర్ దగ్గర వస్తారు. ఎట్లా చూస్తారు నిజంగా అంటే మహిళలు హాస్పిటల్ రావాలా వద్దా ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో? ఇదే పరిస్థితి కొనసాగితే రేపు మహిళలు భయపడతారు. హాస్పిటల్కి వచ్చి వాళ్ళ జబ్బులను చెప్పుకోవడానికి ఎక్స్రేలు తీయించుకోవడానికి కూడా భయపడతారు. మా బతుకులు ఎక్కడ నాశనం అవుతాయి, ఈ రోగంతో వస్తా అని భయపడతా. ఆ పరిస్థితి కల్పించొద్దు. సిపి గారు నమస్కారం మీరు తెలియజేస్తా ఉన్నాను. వెంటనే ఒక నమ్మకాన్ని కలిగించండి. దీన్ని మూసేస్తే ఈ మహిళలకు ఒక నమ్మకం కుదురుతుంది కాబట్టి మూసివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా. ఒక మహిళా నేతగా ఎట్లా చూస్తారండి? అంటే నిజంగా కూడా ఇలాంటి దారుణమైన ఘటనలు ఈ రోజు వెలుగులోకి వచ్చాయి, ఏం చెప్తారు? ఇలాంటి దారుణమైన ఘటనలు జరగడం దీన్ని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే ఈ స్కానింగ్ సెంటర్ లో ఇప్పుడు స్కానింగ్ చేసేటప్పుడు మహిళ కంపౌండర్ ఉంచాంగా చూసినాం, కానీ ఈ స్కానింగ్ సెంటర్ లో మొత్తము అబ్బాయిలే ఉన్నారా అనేది నిజము. అందుకనే ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ అశ్లీలతగా తీసి వాళ్ళ జీవితాలలో ఒక 30 మందిని తీసిన వాళ్ళని తీసుకొచ్చి బయట పెడితే ఇప్పుడు అవన్నీ ఫోటోలు కూడా ఉన్నాయి, కానీ బయట పెడితే వాళ్ళ బతుకులేంది అనే పరిస్థితుల్లోనే ఈ రోజు ఉంది. అందుకనే ఆడవాళ్ళు రేపు వైద్యానికి రావాలా వద్దా అనే ఆలోచన కూడా వాళ్ళు చేసుకుంటారు. ఇట్లా చేస్తున్నారు అనేది దీన్ని ఈ సెంటర్ ని మూసేస్తేనే రేపు ఇంకోళ్ళకు ఇది ఉంటది. అందుకని ఇక ముందు చేసే వాళ్ళకు కూడా భయం ఉంటది అనేది నేను ఒక ప్రగతిశీల మహిళా సంఘంగా కోరుతున్నాను. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ సెంటర్ ని మూసివేయాలని బలంగా కోరుతున్నాను. ఇది ప్రజా సంఘాలు చెప్తున్నది ఏంటంటే అంటే మహిళలు అసలు వాస్తవానికి బయట వెళ్ళారు. ఒకవేళ నమ్మకంతో వైద్యం కోసము ఒకవేళ వివిధ కారణాల వల్ల వైద్యం కోసం వస్తే ఇలాంటి దుర్మార్గమైన ఘటనలు పాల్పడుతున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఈ జరిగిన అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఏదైతుందో స్కానింగ్ సెంటర్ లో జరిగిన ఘటనకు సంబంధించి ఈ దారుణ ఘటనపై స్పెషల్ కమిటీ ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే సిపి కల్మేశ్వర్ కమిటీని కూడా వేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ వైద్య శాఖకు సంబంధించిన కొంతమంది అధికారులతో కమిటీ వేశారు. విచారణ కొనసాగుతుంది. బాధ్యులపై ఎవరైతే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి అటు వివరణ ఇవ్వాలని కూడా జిల్లా వైద్యాధికారికి కూడా ఆదేశించినట్లు తెలుస్తుంది కదా, మరి వాళ్ళు ఏమైనా స్పందించారా ఈ ఇష్యూకి సంబంధించి?